స్పెషల్ ఫోకస్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ మెజార్టీ వార్డులు కైవసం చేసుకుంది. బీజేపీకి 21, కాంగ్రెస్ కు 11, బీఆర్ఎస్ కు 6 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ వెళ్దాం. సారంగపాణి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, జిల్లాలో విలక్షణ తీర్పునిచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వస్తే 21 స్థానాలు బీజేపీకి కట్టబెట్టారు. 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు సైతం సీట్లు సంపాదించారు సింగిల్ డిజిట్కు సంబంధించి. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక పార్టీకి క్లియర్ మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 26గా ఉంది. ఇక్కడ 21 స్థానాలు బీజేపీ సాధించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 26 రావాలంటే మిగతా స్థానాలు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి హంగు ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీల మద్దతు అనేది అవసరం. బీజేపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్లు లేదా ఇతర పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే మద్దతు తెలపాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సైతం తమకు పూర్తి స్థాయిలో బలం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇండిపెండెంట్లతో మంతనాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయ దుందబి మోగించింది. ఇక్కడ 44 స్థానాల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. ఇక మిగతా పార్టీలు అయితే పెద్దగా రాణించలేదు. ఇక ఏదైతే లక్సెట్పేటలో సైతం కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ వచ్చింది. ఇక్కడ లక్సెట్పేటను సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక చెన్నూరులో సైతం క్లియర్ మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. కేతనపల్లి విషయానికి వస్తే సిపిఐ, బీఆర్ఎస్ కూటమిగా పోటీ చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో పొత్తులు కుదిరాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు 14 స్థానాలు సాధించి అక్కడ బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక మిగతా 6 చోట్ల మున్సిపాలిటీలో మాత్రం క్లియర్ మెజార్టీ రాలేదు. నిర్మల్లో కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ వచ్చింది. 24 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ వరకు వచ్చిన పరిస్థితి. ఇక్కడ నిర్మల్లో సైతం కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఇక బైన్సాతో పాటు ఖానాపూర్లో అదేవిధంగా ఆసిఫాబాద్, కాగజ్ నగర్తో పాటు బెల్లంపల్లిలో క్లియర్ మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సమాన సీట్లు వచ్చాయి. హోరాహోరీ ఫైట్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్లకు సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఆసిఫాబాద్లో సైతం బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఇక్కడ హంగుకే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. ఇండిపెండెంట్ల దగ్గరికి వెళ్ళి బేరాలు కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వారిని ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అటు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో సైతం సమాన సీట్లు రావడం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది పీఠాన్ని దక్కించుకోవడం కోసం. ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 6 చోట్ల హంగు అవకాశం ఉండగా 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్, మంచిర్యాల కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉంది. దేవి, ఇది ఆదిలాబాద్ సంబంధించినటువంటి